హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వెళ్ళి మనం లిటిల్ క్వశ్చన్ నెంబర్ 78 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. బేసిక్గా వాడు కొన్ని నెంబర్స్ ఇస్తున్నాడు. సో నెంబర్స్కి ఆల్ పాసిబుల్ సబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ 1 2 3 ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇచ్చాడు. సో మనం దీనికి ఎన్ని రకాల సబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు? ఒకటి ఎంటీ సబ్జెక్ట్, ఒకటి సింగిల్ ఎలిమెంట్ 1 2 అండ్ అలాగే 3. తర్వాత డబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి 1 2 2 3 అండ్ 1 3. ఇలా మనం డబుల్ డిజిట్స్ చేయొచ్చు. ఇంకా తర్వాత లాస్ట్ మిగిలిందే ఉంది 1 2 3. సో ఇలా మనం ఇన్ని సబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. అదే ఒక ఎలిమెంట్ ఇచ్చాడు అనుకో, మనం ఒక ఎంటీ సబ్జెక్ట్ అలాగే సింగిల్ ఎలిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇలా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేసి ఇవ్వాలన్నమాట. ఈ క్వశ్చన్ మనం లైక్ 3 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి అరే అప్రోచ్ అనమాట. అరే అంటే ఇటరేటివ్ అప్రోచ్, తర్వాత బ్యాక్ ట్రాకింగ్, రికర్సివ్ అప్రోచ్, తర్వాత బిట్ మ్యానిపులేషన్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మనం బిట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే బిట్ మ్యానిపులేషన్ నేర్చుకుంటున్నప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ మెథడ్ స్కిప్ చేస్తున్నా. ఓన్లీ అరే అలాగే బ్యాక్ ట్రాకింగ్ కూడా చెప్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 2 ఫర్ లూప్స్ వాడుకొని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ లూప్స్ వాడుకొని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను రిజల్ట్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుని లోపల ఇంకొక లిస్ట్ తీసుకున్నా. ఓకే, ఇందులో ప్రస్తుతానికి ఒక సబ్జెక్ట్ ఉన్నట్టు, ఎంటీ లిస్ట్ ఉంది కదా, అది సబ్జెక్ట్ ఉన్నట్టు. సో దీన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ చేద్దాం. ఎలా అనుకుంటున్నారు? ఫస్ట్ ఫర్ లూప్ రాద్దాం. ఇక్కడ ఫర్ నమ్ ఇన్ నమ్స్ మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడో అన్నట్ల మీద అటెండ్ అవుదాం. సో ఫస్ట్ ఈ నెంబర్లోకి 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. ఈ అందరికీ తెలిసిందే. లోపలికి వస్తుంది తర్వాత నేను ఏం చేద్దాం, ఒక ఎంటీ టెంప్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇందులో ఏంటి? ఒక సబ్జెక్ట్, ఒక ఎంటీ సబ్జెక్ట్. ఓకే, సింపుల్గా ఇప్పుడు మళ్ళీ లోపల ఇంకో ఫర్ లూప్ రాస్తా. ఫర్ సబ్జెక్ట్ ఇన్ రిజల్ట్. రిజల్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు ఈ ఫర్ లూప్ అయితే రన్ అవ్వాలి. ఓకే, సో అందుకే ఇక్కడ నేను ఒక ఎలిమెంట్ ఎంటీ తీసుకున్నాను. ఓకే, లోపలికి వచ్చేసి మనం డైరెక్ట్ ఈ ఎందుకు తీసుకున్నాం దీనికి మనం యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేద్దాం అనుకుంటే టెంప్ డాట్ అపెండ్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ ఒక లిస్ట్ తీసుకుని నంబర్ అన్నా. ఓకే, సో ఇలా వద్దనుకుంటే మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారు? ఇలా న్యూ సబ్జెక్ట్ ఈక్వల్ టు ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లస్ నమ్ అన్నాం. బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఎంటీ సబ్జెక్ట్ ఉంది, అవునా కదా? సో దీని ప్లేస్లో ఒక ఎంటీ లిస్ట్, ఇంకో పక్కన కామెంట్ పెట్టి రాస్తున్నాను. సో ఒక ఎంటీ లిస్ట్ ఉంది. ఎంటీ లిస్ట్ ప్లస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంకొక లిస్ట్ ఉంది. లిస్ట్లో మనం ఏమంటున్నాం? నంబర్ అంటున్నాం. సో ఇక్కడ ప్రస్తుతానికి ఏమొస్తుంది? ఇక్కడ ఫస్ట్ నెంబరు ఇక్కడ ఏముంది? ఇన్పుట్లో 1 2 3 ఉన్నాయి. ఫస్ట్ ఏమొస్తుంది? మనకి 1 వస్తుంది. సో 1 వస్తుంది. 2 లిస్టులు కలిపితే సింగిల్ లిస్ట్ అయిపోతుంది. సో అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? ఇలా అవుతుంది. న్యూ సబ్జెక్ట్ ఏమవుతుంది? ఇలా అవుతుంది 1. సో సింపుల్గా అపెండ్ ఆఫ్ న్యూ సబ్జెక్ట్ అన్న. ఏమైంది? ఈ రిజల్ట్కి ఆల్రెడీ ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా కామెంట్ రాస్తాను. సో ఇందులో ఏమున్నాయి? ఒక ఎంటీ లిస్ట్ ఉంది. అపెండ్ అన్న తర్వాత ఏమవుతుంది అంటే పక్కన ఇలా వచ్చి 1 యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? యాడ్ అయిపోద్దా? అవ్వదు. ఎందుకు యాడ్ అవుతుంది అంటే మనం ఈ క్రియేట్ చేసిన దాన్ని టెంప్గా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు టెంప్ అన్నాం అనుకో, అప్పుడు మనకి 1 యాడ్ అవుతుంది. ఎక్కడతో క్లారిటీ కదా? ఇంతే ఆన్సర్. ఎక్కడి నుంచి కొంచెం క్లారిటీ కానీ నెక్స్ట్ ఐటరేషన్స్లో ఎలా అవుతుందో చెప్తాను. సో నెక్స్ట్ ఫర్ నమ్ ఇన్ నమ్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ 1కి అయిపోయింది. 1కి అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టెంప్ అన్న అప్డేట్ అయిపోయింది. ఇలా అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో ఏమవుతుందో చూడు. టెంప్ ఎంటీగా ఉంది. తర్వాత ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి ఎంటీది, ఒకటేమో 1 ఉన్నది, అవునా? సో ఫస్ట్ ఫర్ సబ్జెక్ట్ ఇన్ రిజల్ట్ అన్నాం. సో ఇలా ఉన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడు, కరెక్ట్గా రాస్తా. సో ఫస్ట్ ఒక ఎంటీ సబ్జెక్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఈ ఎంటీది వచ్చింది. సో ఎంటీది రాశాను. తర్వాత ప్లస్ ఆఫ్ నెంబర్ అన్నాం. నెంబర్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది? 2 కదా. సో ఇదంతా అవుట్పుట్ ఏమవుతుంది? లాస్ట్కి 2 వచ్చింది. అపెండ్ అంటున్నాం. టెంప్లో మనకి ఏమున్నట్టు? ఇప్పుడు టెంప్లో మనకి 2 ఉంది, కామా నెక్స్ట్ ఐటరేషన్లో ఇది ఇంకా అవ్వలేదు లోపడది, ఎందుకంటే ఒకదాని మీద అటెండ్ అయింది. నెక్స్ట్ ఐటరేషన్ ఏముంది? ఒక 1 ఉంది. ఇలా 1 ఉంది. 1 ప్లస్ నెంబర్ అన్నాం. ఏమైంది? ఇప్పుడు 1 కామా 2 అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 కామా 2 వస్తుంది. ఇప్పుడు 2 ఉంది, 1 కామా 2 ఉంది. రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టెంప్ అన్నాం. ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఇలా కామా వచ్చి 2 యాడ్ అవుద్ది, మళ్ళీ కామా 1 కామా 2. ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది 4 ఎలిమెంట్స్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్ చూడు. నెక్స్ట్ ఐటరేషన్లో మనకి ఇది మళ్ళీ ఎంటీ అవుతుంది. అండ్
ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టేటస్లో మనకి ఏమొచ్చింది 3 వచ్చింది అవునా. సో ఇప్పుడు ఎంటీ పైన ఉన్న దాంట్లో చూడండి, ఈ లూప్ అన్నది ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉందో అన్నిసార్లు రన్ అవుతుంది. ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు 4 ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, ఎంటీ లిస్ట్ ప్లస్ ఫస్ట్ నమ్ అన్నాం కాబట్టి 3, రెండు కలిసిపోయి ఏమవుతుంది, సింగిల్ ఎలిమెంట్ 3 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, 3 కామా నెక్స్ట్ స్టేటస్లో 1 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది 1,3 అవుతుంది. ఇక్కడ మనకి లిస్ట్లో 1,3. దాని తర్వాత ఏమవుతుంది 2 ఉంది. సో మళ్ళీ ఏమవుతుంది 2,3. ఇక్కడ కామా 2,3. దాని తర్వాత ఇంకేముంది 1,2 ఉంది. ఆల్రెడీ నెంబర్ ఏముంది 3 ఉంది. సో 1,2,3. ఇదిగో ఇక్కడ మనకి 1,2,3 అనమాట. ఓ బ్యాకెట్ పెట్టలే కదా. ఇలా ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఈ అన్నిట్లు ఏం చేస్తున్నాం, రిజల్ట్కి ప్లస్ ఈక్వల్ టు చేస్తున్నాం. సో ఇవన్నీ ఎగిరిపోయి ఇక్కడ నుంచి ఇలా ఎగిరిపోయి ఇలా వచ్చి దీనికి యాడ్ అయిపోతాయి. మనకు కావాల్సిన అవుట్పుట్ ఇదే కదా. ఇంకో 1 2 1 2 తర్వాత 3 వచ్చింది, 3 1 3 2 3 1 2 3 అవుట్పుట్ వచ్చిందా. సింపుల్గా మనం బయటకు వచ్చి ఏం చేయాలి, రిటర్న్ రిజల్ట్, అంతే. చాలా ఈజీ అప్రోచ్. ఇదిగో మనం రన్ చేస్తున్నాం దీన్ని. ఇప్పుడు నేను అంతకుముందు ఎప్పుడు అటెంప్ట్ చేసి వదిలేసాను, సో అందుకని చెప్పి అలా వచ్చింది అంతే. ఇదిగో మనకి రన్ టైం 0 వచ్చింది. సబ్మిట్ చేద్దాం. మనకి చూడండి మంచి కాంప్లెక్సిటీ వచ్చింది. అండ్ దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుంటే O(2n) అనమాట. మనం నెస్టెడ్ లూప్ రాస్తున్నాం, సో ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పి దీనికి O(2n) స్పేస్ కూడా O(2n), ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కూడా టెంప్లో స్టోర్ చేసుకుని మళ్ళీ దాన్ని రిజల్ట్కి యాడ్ చేసుకుంటున్నాం కదా. సో అందుకని చెప్పి టెంప్ కూడా ఈ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(2n) అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ ట్రాకింగ్ అప్రోచ్ చూద్దాం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మనం రిటర్న్ చేయాలంటే ఇలా రిజల్ట్ కింద ఇలా రిజల్ట్ అనే వేరియబుల్ ఇలా ఈ ఫంక్షన్లో పెట్టుకొని లోపల ఇంకొక ఫంక్షన్ రాయాలి అన్నాను. సో అలా మనం ఇప్పుడు అయితే అవుట్పుట్ అయితే రాద్దాం. సో కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇంచుమించు ఎలాగ ఉంటుంది, యాడింగ్ అడిగితే కాకపోతే రికర్షన్ అనమాట, స్టెప్స్ అనమాట. ఒకదాంతో జరుగుతూ ఉంటాయి. లాస్ట్కి బేస్ కండిషన్ మీట్ అయిన తర్వాత అప్పుడు మనకి అన్నీ యాడ్ అవుతూ వస్తాయి రిజల్ట్కి. ఓకే, సో ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఇలా రిజల్ట్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం. ఓకే, తీసుకున్న తర్వాత డెఫ్ బ్యాక్ ట్రాక్ ఆఫ్. దీనికి మనం ఏం చేద్దాం అంటే మనం ఇండెక్స్ కామా పాత్, ఇలా మనం 2 వేరియబుల్ తీసుకుందాం. ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేనైతే ఇలా ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనం ఒక్కొక్క రూట్లో మనం బ్యాక్ ట్రాక్ అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి సో సింపుల్గా పాత్ అంటున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, ఈ రికర్సివ్ ఫంక్షన్కి మనం బేస్ కండిషన్ రాయాలి. అవునా, మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం రికర్స్లో చేసేది ఇదే. ఫస్ట్ మనం అట్మోస్ట్ కేర్ తీసుకోవాల్సింది బేస్ కండిషన్ అనమాట. ఎప్పుడు ఆగాలో అదే ఇంపార్టెంట్. ఓకే, కోడ్ రాసేవాడు కాదు, ఎప్పుడు ఆపేవాడు గొప్పవాడు. సో అలా మనకి ఏంటంటే మనం బేస్ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్, ఇలా అయిపోతే ఏం చేయాలి, రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్. మనం పాత్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కావాలి. పాత్కి మనం ఏం చేద్దాం అంటే ఎలిమెంట్స్ అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం. సో పాత్లో ప్రతి ఎలిమెంట్ కావాలి కాబట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదైతే మనం యాడ్ చేసుకుంటాం. తర్వాత రిటర్న్ అనాలి. ఇది బేస్ కండిషన్ అయిపోయింది. ఓకే, బేస్ కండిషన్ రాసాం కదా. ఇప్పుడు మనం అసలు ఏం చేయాలి, అసలు మనం పాత్ ఎందుకు యాడ్ చేస్తున్నాం, అసలు పాత్ ఎలా అప్డేట్ చేస్తామంటే సింపుల్గా ఫస్ట్ మనం చేసేది ఏంటనుకుంటున్నారు, పాత్ని ఈ బేస్ కండిషన్ తర్వాత ఫస్ట్ మనం ఈ బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎలాగో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, లాస్ట్కి వెళ్ళేదాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెడేస్తే ఈ రికర్సివ్ ఫంక్షన్లో మనం ఫస్ట్ చేయాల్సింది అంటే పాత్ని అప్డేట్ చేయాలి. పాత్ అంటే ఏంటి బ్రో అంటే నేను కిందకు వచ్చి రాస్తాను, బ్యాక్ ట్రాక్ ఆఫ్ 0 ఇండెక్స్ 0 కామా ఒక ఎంటీ లిస్ట్ అనమాట. ఓకే, సో దీనికి నేను వేరియబుల్ ఇచ్చుకున్నాను సింపుల్గా. ఓకేనా, సో ఇప్పుడు ఈ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటనుకుంటున్నారు, పాత్ డాట్ అపెండ్ ఆఫ్. ఏం అపెండ్ చేయాలి, నమ్స్ ఆఫ్ ఇండెక్స్. సో ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2. ఓకేనా, సో ఇలా మనం ఏం చేస్తున్నాం, పాత్కి మనం అపెండ్ చేస్తున్నాం వాల్యూస్ని. ఓకే, తర్వాత మనం బ్యాక్ ట్రాకింగ్ అంటే మనం ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు అంటే 2 రకాలుగా వెళ్ళాలి. ఒకటి ప్రస్తుతం ఉన్న ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేసి అన్ని చెక్ చేయడం, అంటే లైక్ 1 ఉందనుకో మ్యాక్సిమం అన్నట్లు ఉంటుంది కొన్ని అట్లు తప్ప, అంటే సింగిల్ 2 సింగిల్ 3 2,3లో కాకుండా మిగతా అన్నట్లో 1 ఉంటుంది. అవునా, సో ఇలా మనం ప్రతి దాంట్లో 1 ఇంక్లూడ్ అదే ఆ నెంబర్ ఇంక్లూడ్ అయిన ప్రతి పాసిబుల్ వేని ఒక వేలో బ్యాక్ ట్రాక్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి, ఆ నెంబర్ కాకుండా మిగతావి కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంకొక వేలో కూడా మనం లైక్ బ్యాక్ ట్రాకింగ్ అయితే చేయాలన్నమాట. అంటే మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా 2 సార్లు మనం ఎందుకు రాసామంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి ఒక పాత్, ఇంకొక పాత్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సింపుల్గా
బ్యాక్ ట్రాక్ ఆఫ్ ఇండెక్స్ పాస్ చేయాలి. ఇండెక్స్ +1 ఆల్రెడీ 0 ఇండెక్సింగ్ అయిపోద్ది, ఎందుకంటే ఫస్ట్ మనం కాల్ చేసినప్పుడు 0 ఇండెక్స్తో కాల్ చేస్తున్నాం. తర్వాత +1 చేసి ఇంకొక రికర్సివ్ కాల్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తాను లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో దీనికి ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ సింపుల్గా మనం పాత్ని పాస్ చేయాలి. తర్వాత ఇదేంటి, ఇప్పుడు చెప్పాను కదా, ప్రస్తుతం ఉన్న నెంబర్ని ఇంక్లూడ్ అయ్యి రికర్సివ్ కాల్స్ జరగాలన్నప్పుడు ఈ బ్యాక్ ట్రాకింగ్ వాడతాం. ఎక్స్క్లూడ్ చేయాలంటే ఏం చేయొచ్చు, సింపుల్గా పాత్ డాట్ పాపప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ఎగిరిపోతుంది. తర్వాత బ్యాక్ ట్రాక్ ఆఫ్ ఇండెక్స్ +1 అర్థమైంది అనుకున్నాను, లాస్ట్ ఎలిమెంట్ పాప్ చేస్తే ఒక ఎలిమెంట్ స్కిప్ అయిపోద్ది అనమాట. సో సేమ్ మిగతా కూడా అంతా సేమ్. ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి రిటర్న్ రిజల్ట్ అనమాట. ఓకే, సో ఇది ఈ వేలో ఏంటంటే నెంబర్స్ ఇంక్లూడ్ ఏమన్నా అన్నీ ఫైండ్ అవుట్ అవుతాయి. లాస్ట్కి ఎప్పుడైతే ఈ ఇండెక్స్ ఈక్వల్ అంటే లైక్ ఇండెక్స్ అనేది లెండ్ ఆఫ్ నమ్స్కి ఈక్వల్ అయిపోయిందో అక్కడతో ఇది ఆగిపోద్ది, ఇది కూడా ఆగిపోద్ది అనమాట. సో అన్ని ఎలిమెంట్స్ ఏమవుతాయి, రిజల్ట్కి అపెండ్ అవుతాయి లాస్ట్కి. ఓకే, సో అప్పటి వరకు ఏంటి అలా పాస్ అవుతా వెళ్తాయి. ఐ హోప్ మీరు అప్రోచ్ అర్థం అనుకుంటున్నాను. అప్రోచ్ ఈజీయే, కొంచెం లైక్ అండ్ ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ అంటే లైక్ ఎలా యాడ్ అవుతుంది అన్నది కొంచెం ఆలోచిస్తే పాత్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీనే. ఏం చేశానంటే ఒక ఫంక్షన్ లోపల ఇదిగో ఈ ఫంక్షన్ రాశాను, దీన్ని ఈ ఫంక్షన్లో ఒక్కసారే కాల్ చేశాను. సో ఫస్ట్ ఏమవుతుంది అనుకుంటున్నారు, రిజల్ట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. తర్వాత ఇది స్కిప్ అనమాట, ఇది అసలు రన్ అవ్వదు. ఇక్కడ మనం దాన్ని కాల్ చేస్తే కానీ రన్ అవ్వదు, అందుకే ఇక్కడ కాల్ చేశాను. కాల్ చేసి ఒక లైక్ ఇండెక్స్ అలాగే ఒక ఎంటీ అరే పాస్ చేశాను. అప్పుడు మనకి ఇది రన్ అయ్యి లోపల ఇది మల్టిపుల్ కాల్స్ అయ్యి ఇది ఇలా కాల్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది. అందుకని చెప్పి చూడండి రన్ అయితే అయింది. ఇప్పుడైతే సబ్మిట్ చేస్తున్నాను. సో ఒకసారి ఏంటంటే మీరు కూడా బ్రష్ అప్ అవ్వండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అసలు ఎలా బ్యాక్ ట్రాకింగ్ జరుగుతుంది అది. ఓకే, సో అర్థం చేసుకుంటే ట్రై చేయండి. ఎక్కడ డౌట్ ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయమని ఛానల్కి. మళ్ళీ రేపటితో ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.